ఫ్రెండ్స్ ఇది CMF Phone 2 Pro CMF Phone 1 వచ్చింది కదా, ఇది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నట్లు బోల్ట్లు ఇవన్నీ ఉంటాయి దీనికి. అండ్ దీని సక్సెసర్ ఇది. అండ్ ఇది ప్రో మోడల్. ఈసారి ప్రో అని చెప్పేసి చాలా చేంజెస్ చేస్తారు, అవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాం. అండ్ ప్రజెంట్ నా దగ్గర స్పెషల్ బాక్స్ ఉంది CMF Phone 2 Proది. అండ్ దీంతో పాటు ఇంకొక 2 ఫోన్స్ కూడా ఉన్నాయి. మొత్తం 3 ఫోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ అనమాట. ఒకటే ఫోన్ ఇది ఆరెంజ్, ఇది వచ్చేసరికి బ్లాక్, లోపల ఒకటి గ్రీన్ కలర్ ఉంటుంది. మొత్తం 3 ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం మెయిన్ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. సో ఈ బాక్స్ మనం స్పెషల్ బాక్స్ ఇది, కింద కొన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ వచ్చి మెయిన్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ 3 గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇది CMF Buds 2 Plus రెండు డిఫరెంట్ ఇవి రెండు ఒకటి కావు. అండ్ దీంతో పాటు ఫోన్ ఉంది. ఈ పక్క పెడదాం, ఇవన్నీ బయటికి తీద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి. మొత్తం యాక్సెసరీస్ మొత్తం నింపి పెట్టారు. ఇక్కడ ల్యాండ్ యాడ్ ఒకటి ఉంది, యూనివర్సల్ కవర్ కేస్ ఇది, అండ్ ఇంటర్చేంజబుల్ లెన్స్, ఇది వచ్చేసరికి వ్యాలెట్ అండ్ స్టాండ్. ఇవి మొత్తం యాక్సెసరీస్ బాక్స్లో ప్రొవైడ్ చేసి, వీటి మీద ప్రైజెస్ అయితే లేవు, ఎంత ప్రైజెస్కి వస్తున్నాయి వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేవు వీటికి సంబంధించి అయితే. అండ్ ఇవన్నీ పక్క పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఫోన్ అన్బాక్స్ చేద్దాం. ఇది CMF Phone 2 Pro మెయిన్ బాక్స్ ఇది. మొత్తం ఇది ఎక్కడ ప్లాస్టిక్ అయితే కనపడట్లా, అంత పేపర్ అయితే. చూడొచ్చు బాక్స్లు కూడా వీళ్ళు ఇవి సపరేట్ పంపించారు. మొత్తం ఇది మనకి కార్డ్బోర్డ్ ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయాలి. కత్తులు ఇలాంటివి అవసరం లేదు, జస్ట్ ఇలా ఓపెన్ చేయడమే. ఇక్కడ నుంచి ఇక్కడ చూద్దాం. కేసులు కూడా ఇస్తున్నారు ఈసారి కేసు వస్తుంది, లోపల మీకు చార్జర్ ఇవన్నీ వస్తున్నాయి. ఇంతకుముందు అవన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు, ఈసారి అన్ని ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తాను దీనికోసం. బడ్జెట్ ఫోన్స్ లో కేసు కావాలి, ముఖ్యంగా చార్జర్ కావాలని చెప్పేసి. ఈసారి చార్జర్ కేసు 2 ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నా కేసు ఇది, తర్వాత ఏ చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఇది ఫోన్ కలర్ బాగుంది. ఇది కొంచెం దీని కలర్ పేరు వచ్చేసరికి ఎగ్జాక్ట్ కలర్ నేమ్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్. మొత్తం సైడ్స్ కానీ బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ మనకి గ్రీన్ ఫినిష్ లో కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, స్క్రీన్ గార్డ్ కూడా ఉంది దీనికి. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అన్ని ఇస్తున్నారు, ఏది మిస్ చేయట్లా బాక్స్ లో ఈసారి. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇది Type-C to Type-C కేబుల్. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్ ఇది. ఇది చార్జర్, దీని మీద CMF by Nothing బ్రాండింగ్ అయితే ఉంది. Type-C ఇన్పుట్ తో వస్తుంది. అండ్ అవుట్పుట్ వచ్చేసరికి దీనిది 33 వాట్ చార్జర్ ఇది. బాక్స్ లో మీకు 33 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా లోపలికి వెళ్తే సిమ్ ఇజెక్టర్ పిన్ ఇది, దీన్ని చూడొచ్చు. ఇది వస్తుంది సిమ్ ఇజెక్టర్ పిన్. సో ఇది కూడా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చూడొచ్చు, డిజైన్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. కేసు వేద్దాం. కేసు వేస్తే కలర్ ఏం పాడవట్లేదు, బాగానే ఉంది కేసు అయితే. చార్జర్, స్క్రీన్ గార్డ్ అన్ని కనిపిస్తున్నాయి బాక్స్ లో. ఏది మీరు బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మిగతా కలర్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఇంకా 2 ఫోన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్, ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్. ఇవి కూడా ఎలా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మనం ఆరెంజ్ కలర్ చూద్దాం. అన్ని బాక్స్ కంటెంట్ చూపించిన, ఓన్లీ ఫోన్ ఒకటే బయటకు తీస్తాను, ఎందుకంటే సేమ్ ఉంటాయి బాక్స్ కంటెంట్. మీరు చూసినవి సేమ్ ఉంటాయి, ఏమైనా కేసులో చేంజ్ ఉంటుందా చూద్దాం ఒకసారి. ఏం లేదా, అదే క్లియర్ కేసులే, ఏం చేంజ్ అయితే ఉండదు. బాక్స్ కంటెంట్ సేమ్, జస్ట్ ఫోన్ కలర్ ఒకటే మారుతుంది. సో ఫోన్ చూద్దాం. ఇది ఫోన్ ఆరెంజ్ కలర్. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి కలర్ సెట్ అయ్యింది. ఇది బాగుంది, డ్యూయల్ టోన్ ఫినిష్ లో అయితే వస్తుంది. చూడొచ్చు, డ్యూయల్ టోన్ ఫినిష్ లో అయితే వస్తుంది, బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. ఇది కొద్దిగా మ్యాట్ టైప్ లో ఉంది, కొద్దిగా గ్లాసీ టైప్ లో అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సింగిల్ కలర్. అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది, చూద్దాం బ్లాక్ కలర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డ్యూయల్ టోన్ లో వస్తుందో లేకపోతే సింగిల్ కలర్. ఇది సింగిల్ కలరే, ఈ 2 సింగిల్ కలర్ వస్తుంది. ఓన్లీ ఆరెంజ్ ఒకటే మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే వస్తుంది. నాకైతే కళ్ళకైతే ఆరెంజ్ బాగా అనిపిస్తుంది, అండ్ ఈ లైట్ గ్రీన్ కూడా బాగా అనిపించింది. మీకు ఏది బాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి 3 కలర్స్ లో. ఇంకా మిగతా యాక్సెసరీస్ చూసుకుంటే ఫస్ట్ యూనివర్సల్ కవర్ ఓపెన్ చేద్దాం. అండ్ ఈ కేసు వేస్తేనే మీకు ఈ స్టాండ్ ఒకటి ఇచ్చారు కదా, సో ఇది వ్యాలెట్ అండ్ స్టాండ్, ఇది పనిచేసింది. నార్మల్ బాక్స్లో వచ్చిన కేసుకి అయితే పనిచేయదు. అండ్ ఇక్కడ చూడొచ్చు, దీనికి కూడా ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, స్క్రూ డ్రైవర్ ఉంది, సిమ్ ఇజెక్టర్ పిన్ టైప్ లో అయితే ఉంది. అండ్ ఇది కేసు అయితే, ఇది నాకు తెలిసి స్క్రూస్ తో బిగించాలనుకుంటా. ఇక్కడ మనకి స్క్రూస్ కూడా ఇచ్చారు, ఇక్కడ మెకానికల్ వర్క్ అనమాట ఇదంతా. ఇక్కడ చూడొచ్చు స్క్రూస్ ఉన్నాయి, స్క్రూస్ తో ఈ కేసు మీరు బిగించాలి. సో ఇట్లా మీరు దీన్ని బిగించుకోవాలి. ఇది బిగించిన తర్వాత మీకు ఏదైతే వ్యాలెట్ స్టాండ్ ఇచ్చారో వీళ్ళు, సో ఇది మీరు దీనికి ఫిట్ చేయొచ్చు, అతుక్కుంటుంది. నెక్స్ట్ ఇంటర్చేంజబుల్ లెన్స్ అయితే ఇచ్చారు. ఇది యూజ్ చేయాలన్నా కానీ కేసే మీరు వాడాలి. ఈ కేసుకి మీరు లెన్స్ అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇవి వచ్చేసరికి మ్యాక్రో అండ్ ఫిష్ ఐ లెన్స్, వాటికి మీరు యూజ్ చేయొచ్చు వాటి ఫోటోస్ తీయడానికి. నెక్స్ట్ ల్యాండ్ యార్డ్ ఉంది, ఫోన్ కలర్ లో ఉంది, ఇది ఆరెంజ్ కలర్ బాగా సెట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా బడ్స్ ఉన్నాయి, Buds 2 Plus. వీటి మీద ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ ఆఫర్స్ వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అయితే లేదు. రైట్ సైడ్ చూసుకుంటే వీటి స్పెక్స్ మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఈ Buds 2 Plus లో వచ్చేసరికి హై రేజ్ ఆడియో ఉంది, LDAC ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు హైఫై సౌండ్ ఇవన్నీ ఉన్నాయి.
దీనిలో అవన్నీ మిస్ అయినట్టు మనకు కనిపిస్తున్నాయి. రెండిట్లో మీకు హైబ్రిడ్ ANC కనిపిస్తుంది. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కనెక్టివిటీ గురించి ఇచ్చారు. అండ్ మనం ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం, తర్వాత ఒకవేళ యూజ్ చేసే టైం ఉంటే ఇటు ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చెప్తాం మీకు. ఈ వచ్చేసరికి బడ్స్ 2+ బాగుంది అబ్బా. ఇది మనకి లైక్ రబ్బర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, బాగుంది. ఇది ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ లా మీరు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ క్వాలిటీ బాగా అనిపించింది, కొంచెం ప్లాస్టిక్ ఉంది కాకపోతే ఫినిషింగ్ బాగుంది పట్టుకున్నప్పుడు. ఇది చూద్దాం ఎలా ఉంది. దీనికి ₹1000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసరికి బడ్స్ 2. ఇది మొత్తం మనకి హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది, ఇది కొద్దిగా రబ్బర్ ఫినిష్లో వస్తుంది. సో ₹1000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఈజీగా అనిపిస్తుంది, కొద్దిగా ప్రీమియం అనిపిస్తుంది. ఇవి రైట్ సైడ్ ఇవి వచ్చేసరికి కొద్దిగా ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే ఉంది. రెండిట్లో ఫిడ్జెట్ స్పిన్నర్ టైప్ అయితే ఇచ్చారు. డిజైన్ బాగుంది, కొద్దిగా వెరైటీగా ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. ఈ ఫోన్ గురించి మిగతా విషయాలు తెలుసుకునే ముందు కంప్లీట్ స్పెసిఫికేషన్ ఈ ఫోన్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.77 ఇంచ్ ఫుల్ HD+ AMOLED స్క్రీన్, Dimensity 7300 Pro ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ దీన్ని యూస్ చేసి మీరు రివర్స్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. 5 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. వేరే ఫోన్ ని మీరు దీన్ని యూస్ చేసి ఛార్జింగ్ పెట్టాలంటే పెట్టొచ్చు. నెక్స్ట్ ఇంకా చేంజెస్ గురించి మాట్లాడదాం. CMF ఫోన్ 1 తో కంపేర్ చేస్తే సెకండ్ జనరేషన్ కి ఏమేమి చేంజెస్ చేశారు. ఇది ఫోన్ 2 Pro అంటున్నారు, మరి ఫోన్ 2 కూడా తీసుకొస్తారు ప్రజెంట్ అయితే తెలియదు. ఈ ఫోన్ తో కంపేర్ చేసి దీనిలో మెయిన్ డిఫరెన్సెస్ నాకు నచ్చినవి వచ్చేసరికి ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగా చేశారు. సో ఈ ఫోన్ మీరు పట్టుకున్నారు అనుకోండి, ఎక్కడ చూసినా మీకు షార్ప్ తగులుతూ ఉంటుంది, ఎడ్జెస్ షార్ప్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ నట్లు బోల్ట్లు ఉంటాయి కదా, ఇక్కడైతే చాలా షార్ప్ ఉంటుంది, గుచ్చుకుంటది కూడా. సో ఇవన్నీ దీనిలో ఫిక్స్ చేశారు. ఇవన్నీ మీకు షార్ప్ ఎడ్జెస్ అయితే ఎక్కడ ఉండవు, మీకు పట్టుకున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంది. చేతిలో స్లిమ్ చేశారు ఫోన్ ని, ఇది కొద్దిగా బల్కీ ఉంటుంది, చేతిలో పట్టుకున్నప్పుడు చాలా వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. దీని వెయిట్ 197 grams ఉంటుంది, ఇప్పుడు ఇది 185 grams కి తగ్గించారు. థిక్నెస్ కూడా లాస్ట్ జనరేషన్ 8.2 mm ఉంటే ఇది 7.8 mm ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ మొత్తం చేంజ్ చేశారు. అండ్ బిల్డ్ కూడా చూడొచ్చు, ఇక్కడ కెమెరా సెటప్ కూడా చేంజ్ అయింది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఇంప్రూవ్ చేశారు, బాగుంది, నాకు బాగా అనిపించింది చేతిలో పట్టుకున్నప్పుడు CMF ఫోన్ 1 తో కంపేర్ చేస్తే 2 Pro. నెక్స్ట్ ఇంకోటి డిజైన్ లో యాడ్ చేసిన వచ్చేసరికి లెదర్ బ్యాక్ ఉండేది కదా ఇంత ముందు, అది తీసేసారు. ఇప్పుడు అంతా మీకు ప్లాస్టిక్ వస్తుంది. ఏ మోడల్ అయినా తీసుకొని మీకు ఓన్లీ ప్లాస్టిక్ బ్యాకే ఉంటుంది. ఒక బటన్ యాడ్ చేశారు. మీరు నథింగ్ ఫోన్ 3A సిరీస్ చూస్తే 3A Pro లో మీకు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఎసెన్షియల్ బటన్ అని చెప్పేసి. సో ఈ బటన్ ఇప్పుడు CMF ఫోన్ కూడా తీసుకొచ్చారు. లాస్ట్ జనరేషన్ మీకు బటన్ అయితే ఉండదు. ఈ బటన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నథింగ్ ఫోన్ 3A సిరీస్ వీడియో చూడండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా కానీ మీరు ఫోటో తీసి స్క్రీన్ మీద మీరు చదువుతున్న ఫోటో తీసి నోట్స్ యాడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఒక యాప్ ఉంటుంది ఎసెన్షియల్ యాప్ అని చెప్పేసి, దాంట్లో మీకు అన్ని సేవ్ అయి ఉంటాయి, మీరు ఏదన్నా మర్చిపోకుండా గుర్తు చేస్తుంది అన్నమాట. ఇది దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేశారు, అంటే మీకు కెమెరా క్యాప్చర్ అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్ కెమెరా ఓపెన్ చేశారు అనుకోండి, కెమెరా UI లోనే ఇలా పెట్టేసి ఈ బటన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుందో కెమెరాలో చూడండి, ఇప్పుడు రాఖీ కనిపిస్తుంది. సో ఇట్లా నేను ఈ బటన్ యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు. ఇంకా నేను ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రాఖీకి డివార్మింగ్ టైం అయింది, సో దాని గురించి నేను ఏదైనా నోట్స్ లాగా యాడ్ చేసుకుంటున్నా, డివార్మింగ్ చేయాలని చెప్పేసి. ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాప్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే సైజ్ కూడా పెరిగింది. 6.67 ఉండేది లాస్ట్ జనరేషన్, ఇప్పుడు 6.77కి పెరిగింది. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా పెరిగింది. 2000 nits ఉంటే ఇప్పుడు 3000 nits కి పెంచారు. ఈవెన్ టచ్ శాంపింగ్ రేట్ కూడా పెంచారు. 240 Hz నుంచి 480 Hz కి టచ్ శాంపింగ్ రేట్ కూడా పెరిగింది. డిస్ప్లే బెజల్స్ కూడా తగ్గించారు. లాస్ట్ టైం 3.5 ఉండేది, ఇప్పుడు 2.3కి తగ్గించారు. మీకు బాటమ్ లో చూడండి బెజల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి, ఈవెన్ సైడ్స్ కూడా. సో బెజల్స్ చాలా వరకు తగ్గినట్టు కనిపిస్తుంది. డిస్ప్లే ప్యానల్ కూడా లాస్ట్ టైం 8-bit ప్యానల్, ఇప్పుడు 10-bit ప్యానల్ కి చేంజ్ చేశారు. లాస్ట్ జనరేషన్ బేస్ మోడల్ 6GB RAM 128GB తో వస్తుంది, ఇప్పుడు బేస్ మోడల్ 8GB కి పెంచారు. 8GB RAM 128GB తో వస్తుంది. ప్రాసెసర్ Dimensity 7300, దీనిలో 7300 Pro అంటున్నారు. ఏం డిఫరెన్స్ ఉండదు అంతగా, సేమ్ ఇంచుమించు ఒకటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పేది 10% ఇంప్రూవ్మెంట్ అది అని చెప్తున్నారు, కానీ రియల్ లైఫ్ లో మీకు పెద్దగా ఏం అనిపించదు. అప్డేట్స్ కూడా 2+3 దీనిలో గ్యారంటీ ఇచ్చింది వాళ్ళు, దీనిలో సరికి 3+6 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ బిగ్గెస్ట్ చేంజ్, లాస్ట్ టైం మీకు బాక్స్ లో చార్జర్, కేస్ ఇవన్నీ వచ్చేవి కాదు, ఈసారి బాక్స్ లో మీకు చార్జర్, కేస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సెసరీస్ కూడా కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ తీసుకొచ్చారు. ఫిష్ ఐ లెన్స్, మ్యాక్రో లెన్స్ ఇలాంటివి తీసుకొచ్చారు. దానికోసం సపరేట్గా ఈ కేసు ఒకటి కొనుక్కోవాలి. మళ్ళీ మనం ఈ కేసు కొనుక్కొని దాన్ని బిగించుకొని దానికి ఇవన్నీ పెట్టాలి. లెన్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఫిష్ ఐ లెన్స్ తో కొన్ని షార్ట్స్ చూడొచ్చు మీరు, అండ్ మ్యాక్రో లెన్స్ తో కొన్ని షార్ట్స్ చూడొచ్చు. ఈ బాగానే పనిచేస్తుంది, కాబట్టి ఈ సెటప్ అంతా కొనాలి, మళ్ళీ మీరు బ్యాక్ కేసు ఇవన్నీ కొనాల్సి వస్తుంది. ఇవి మేజర్ చేంజెస్ మనకి లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ కి. యాక్సెసరీస్ గురించి ఎట్లాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్లా ఎన్ని పనికి వస్తాయి ఎన్ని పనికి వీటి గురించి చూద్దాం. ఈ ఫిష్ ఐ లెన్స్ అయితే, ఈ లెన్స్ అయితే కొద్దిగా పని చేస్తున్నాయి, బాగానే అనిపించింది నాకు. అండ్ ఇది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం. 63 grams ఉంది ల్యాండ్. ఎవరు వేసుకుంటారు దీని మెడలో? ఇది చూడండి అసలు, చూడండి ఎంత లా ఉందో ఇది. సో ఇది కొద్దిగా సైజ్ తగ్గించి అండ్ కొంచెం దీని వెయిట్ కూడా తగ్గిస్తే బెటర్ అనిపించింది. ఫైనల్లీ వ్యాలెట్ ఒకటి ఇచ్చారు. ఇది యూస్ చేయాలన్నా కానీ కేస్ కంపల్సరీ కావాలి, కేస్ సపరేట్ కొనుక్కోవాలి మీరు. అండ్ ఇది అంత స్టిక్ అవ్వట్లేదు, ఇక్కడ చూడొచ్చు
అంత గట్టిగా అది స్టిక్ అవ్వట్లేదు. మీరు యాపిల్ ఇవన్నీ చూస్తే అవి స్టిక్ అయితే అసలు రావాలి, మనం దర్జాగా ఉండొచ్చు. వీటిలో మీరు పొరపాటున ఇది మీకు స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు పెట్టేసి ఒక స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ పాకెట్ లాగా ఉంటుంది, ఇక్కడ మీరు కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. పొరపాటున కార్డ్స్ దీనిలో పెట్టారనుకోండి, ఇది ఎక్కడ జారిపోయి పడిపోయిందో కూడా తెలియదు. మ్యాగ్నెట్ అంత పవర్ఫుల్ అయితే అనిపించట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి దీనిలో ఏమైనా పెట్టేటప్పుడు. నెక్స్ట్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం మొత్తం ప్లాస్టికే, మొత్తం మీకు సైడ్స్ ప్లాస్టికే, బ్యాక్ ప్లాస్టిక్, ఎక్కడ మీకు మెటల్ కానీ గ్లాస్ కానీ ఇట్లా అయితే ఏమి యూజ్ చేయలేదు వీళ్ళు, మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే క్వాలిటీ బాగుంది. మీకు 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్ ఇది. సో మీకు డిస్ప్లే చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీలో చూడొచ్చు. దీనిలో HDR10+ సపోర్ట్ ఉంది, కాకపోతే నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ అయితే ప్లే అవ్వట్లేదు. దీనిలో కూడా HDR సపోర్ట్ ఉంది డిస్ప్లేలో. ఇంతవరకు నెట్ఫ్లిక్స్ దీనిలో HDR అయితే ప్లే అవ్వట్లేదు లాస్ట్ జనరేషన్ లో కూడా. సో నెట్ఫ్లిక్స్ అయితే మీకు HDR అయితే దీనిలో ప్లే అవ్వదు ఫ్యూచర్ లో మోస్ట్లీ. దీనిలో పీక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేశారు, 3000 nits వరకు ఇంప్రూవ్ చేశారు. సన్లైట్ విజిబిలిటీ ఓకే మరి సూపర్ అని చెప్పలేము, ఓకే కనిపిస్తుంది, మరి అంత బ్రైట్ గా అయితే కనిపించట్లేదు. అండ్ దీనిలో మీకు స్పీకర్ కొద్దిగా తక్కువ, మీకు సింగిల్ స్పీకర్ ఇస్తున్నారు. దీన్ని స్టీరియో ఇస్తే బాగుండేది. స్పీకర్ మీకు సింగిల్ స్పీకర్ కాబట్టి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. దీనిలో మీకు డాల్బీ పార్ట్నర్షిప్ కూడా లేదు, సౌండ్ లో డాల్బీ అట్మాస్ ఉండదు, అండ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ దీనిలో మీకు 150+ వాల్యూమ్ బూస్ట్ ఉంటుంది. మీరు వాల్యూమ్ అప్ బటన్ ని పట్టుకున్నారు అనుకోండి, 150 వరకు వాల్యూమ్ అయితే వెళ్తుంది, కాకపోతే అంత క్వాలిటీ ఉండదు. 150 వరకు మీరు వెళ్తే 100 వరకు మీకు ఓకే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. 7300 లాస్ట్ టైం డైమెన్సిటీ, ఇప్పుడు 7300 Pro 10% మేము CPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తాం, 5% GPU ఇంప్రూవ్మెంట్ చేస్తాం అని చెప్తున్నారు. ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటుంది CMF Phone 1 తో కంపేర్ చేసి CMF Phone 2 Pro లో కూడా. ఇది ప్రాసెసర్ వీళ్ళు ఏమన్నా వేరే తీసుకొస్తే బాగుండు అనిపించింది. స్నాప్డ్రాగన్ వెళ్తే ఇంకా చాలా బెటర్. ఇప్పుడు దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ కొద్దిగా బెటర్ ఉంటుంది. దీనిలో మీకు 120 FPS వరకు BGMI కూడా హ్యాండిల్ చేయగలదు, కానీ మీకు స్టేబుల్ ఫ్రేమ్ రేట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవుతూ ఉంటాయి. 120 FPS కాబట్టి మీకు 90కి వచ్చినా 70కి వచ్చినా మీకు గేమింగ్ కొద్దిగా బెటర్ ఉంటుంది. మరి సూపర్ అని చెప్పడం, గేమింగ్ అయితే మీరు దీనిలో ఆడుకోవచ్చు ఈ ప్రాసెసర్ తోటి. ఫోన్ మీకు మరి ఓవర్ హీట్ అవడం ఇట్లాంటివి అయితే ఏం లేదు. ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు, కెమెరా వాడుతున్నప్పుడు, సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా కెమెరా వాడుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు బ్యాక్ అయితే కాలుతూ ఉంటుంది. మాక్సిమం టెంపరేచర్ రిజిస్టర్ చేసింది టెంపరేచర్ గన్లో 46 degrees సెంటిగ్రేడ్ రిజిస్టర్ అయింది. 1 hour BGMI 120 FPS లో ఆడితే, అండ్ బ్యాటరీ వస్తే 17% డ్రాప్ అయింది. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. కెమెరా విషయానికి వస్తే దీనిలో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు, 50 MP టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ వస్తే 16 MP కెమెరా ఉంది. వీళ్ళు కెమెరాస్ రెండు 50 MP కెమెరాస్ ఇచ్చారు, కాకపోతే రెండిట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. కొన్ని శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫొటోస్ బాగా వస్తున్నాయి, లైక్ మీకు కొద్దిగా వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి ఫొటోస్, చూడడానికి కల్లా బాగా కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు జూమ్ చేశారు అనుకుంటే అంత డీటెయిల్స్ ఉండట్లేదు. ఇక నా ఫోటో చూడొచ్చు, లైట్ నా ఫేస్ మీద పడుతుంది, నేను లైట్ కి ఎగనెస్ట్ అయితే లేను, లైట్ కి ఆపోజిట్ ఉన్నాను. సో మీకు ఫొటోస్ బాగానే వచ్చినాయి, చూడడానికి బాగున్నాయి. ఎప్పుడైతే లైట్ కి ఎగనెస్ట్ వెళ్తాం, మన చుట్టుపక్కల ఏదన్నా లైట్స్ మన మీదకి వస్తున్నాయి, ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, దీనిలో ఆటో HDR అంత సూపర్ గా ఏం పని చేయట్లేదు. ఏం చేస్తున్నారు, ఫేస్ మొత్తం సాఫ్ట్ చేసి పడేస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోతుంది, అండ్ నాయిస్ అయితే ఉంటుంది. జూమ్ చేసి సాఫ్ట్ ఉంటాయి, నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా లో లైట్కి వెళ్ళారనుకోండి, ఇంకా చెప్పాల్సిన అవసరం. లో లైట్కి వెళ్తే మీకు అసలు మాక్సిమం 90% ఫొటోస్ అయితే డీటెయిల్స్ అయితే లేవు, ఒక 10% మాత్రమే ఫొటోస్ కొద్దిగా బెటర్ వచ్చినాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. లో లైట్ లో ఇంకా OS కూడా లేదు కాబట్టి మనం ఎంత స్టడీగా పట్టుకున్న ఫొటోస్ అయితే షేక్ అవుతా ఉన్నాయి. మీరు జూమ్ చేసి చూస్తే అసలు డీటెయిల్స్ ఉండవు, షేక్ అయినట్లు వస్తాయి. టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడి, టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఆ ప్రైస్ లో టెలిఫోటో లెన్స్ ఇవ్వడం గొప్ప, ఎందుకంటే వేరే బ్రాండ్స్ మా టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేయవు. టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు 50 mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు, 70 mm 100 mm ఫోకల్ లెంత్ లో కూడా తీయొచ్చు. అంటే 2x 3x 4x 2x లో మీకు ఆప్టికల్ ఉంటుంది, మీకు 2x క్వాలిటీ బాగా వస్తున్నాయి. లైటింగ్ బాగుంది అనుకోండి, 2x లో మీరు ఫోటోస్ ఇస్తే బాగా వస్తున్నాయి. ఈవెన్ 70 mm కూడా బాగా వస్తున్నాయి మీరు లైటింగ్ బాగున్నప్పుడు తీస్తే. లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, అండ్ ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. కొన్ని శాంపిల్స్ మీరు అయితే చూడొచ్చు. దీనిలో ఫ్రంట్ మనకి 16 MP కెమెరా ఉంటుంది, అండ్ దీని యూస్ చేసి మీరు ఫోటోస్ డే లైట్ లో తీస్తే బాగానే వస్తున్నాయి. లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి, కొద్దిగా సాఫ్ట్ అవుతుంది, బ్యూటీ అనేది వస్తున్నాయి ఫోటోస్. కెమెరా అయితే ఇది MediaTek ప్రాసెసర్ కాబట్టి వీళ్ళు ఆప్టిమైజేషన్ అంత బాగుంటుంది, స్నాప్డ్రాగన్ తో అంత ఉండదు. మీరు ఈ కెమెరాస్ ని నథింగ్ ఫోన్ 3A వాటితో కంపేర్ చేయొద్దు. నథింగ్ ఫోన్ 3A Pro మీకు కెమెరా చాలా బెటర్ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే దీనిలో పర్ఫార్మెన్స్ కొద్దిగా బెటర్ ఉంటుంది. ఈ Dimensity 7300 Pro కొంచెం మీకు పర్ఫార్మెన్స్ అంటే గేమింగ్ పరంగా కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. OS లేదు కాబట్టి మీకు షేక్ అయితే ఉంటుంది, జెర్క్ లాగా వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ రోడ్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఫ్రంట్ వస్తే 1080p వరకే ఉంటుంది. 1080p వరకు మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది, నేను యూస్ చేస్తున్నా కూడా 1-2 రోజులు అంతే. ఇది అప్డేట్స్ ఇస్తుంటారు వీళ్ళు, ఇది ఒక ప్లస్ పాయింట్. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చూడాలి, కెమెరాలో కొద్దిగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేస్తారని చూడాలి. చూద్దాం, ఇంకా ఒక 1 month
తర్వాత ఎందుకంటే ఫోన్ ఫ్యూచర్లో 15,000 రూపాయల లోపు కూడా రావచ్చు. చాలా మందికి ఒక మంచి ఆప్షన్ అయితే చూద్దాం. అప్డేట్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను, ఒక కంప్లీట్ రివ్యూ లా చేసి. ఇది ఇనీషియల్ ఇంప్రెషన్స్ అని చెప్పొచ్చు, రివ్యూ లా కన్సిడర్ చేయగలను. సో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టాలంటే టైం తీసుకుంటుంది. 33 వాట్ కాబట్టి గంటన్నర టైం తీసుకుంటుంది దగ్గర. సో అంత టైం అయితే మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మాక్సిమం యూజర్స్ ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఇది నథింగ్ OS 3.2 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ నథింగ్ యూఐలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు, జీరో బ్లోట్వేర్, చాలా బాగుంటుంది. యూఐ చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకు. అండ్ క్లీన్ యూఐ కాబట్టి ఇవన్నీ మిస్ అయిపోతాయి అనుకుంటారు, యాప్ లాక్లు ఇవన్నీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు యాడ్ చేశారు యూఐలో. క్లోన్ యాప్స్ ఉంటాయి, అంటే మీరు 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేసుకోవచ్చు. యాప్ లాకర్ ఉంటుంది, యాప్స్ లాక్ చేసుకోవచ్చు. యూఐలో కొత్త ఫీచర్ యాడ్ చేశారు, ప్రైవేట్ స్పేస్ అని చెప్పేసి. ఇది మీకు సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్ లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ఈ ప్రైవేట్ స్పేస్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళారనుకోండి మీరు సపరేట్ గా మీ పిన్ గానీ ఫింగర్ ప్రింట్ సపరేట్ గా ఇచ్చుకోవచ్చు. ఇట్లా మీరు ప్రైవేట్ గా స్పేస్ కూడా క్రియేట్ చేయొచ్చు. దానిలోకి వెళ్ళాలంటే హోమ్ స్క్రీన్ కి వచ్చారనుకోండి, హోమ్ స్క్రీన్ లో యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్ మెనూలోకి వెళ్ళి లెఫ్ట్ కి ఇట్లా స్వైప్ చేస్తే ఈ ప్రైవేట్ స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అయితే అక్కడ మీరు ఇచ్చారో ఆ ఫింగర్ ప్రింట్ ఇక్కడ మీరు యూస్ చేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఉంటుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసి యాప్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ మీకు ప్రైవేట్ స్పేస్ లోకి వచ్చేస్తాయి. మీకు మళ్ళీ మెయిన్ మెనూలో అయితే కనిపించవు. ఈ యాప్స్ మీరు ప్రైవేట్ గా యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా ఫొటోస్ యాడ్ చేసుకోవాలని ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కనపడకుండా మీరు దాపెట్టుకోవాలనుకుంటున్నారు, అట్లాంటివన్నీ ప్రైవేట్ స్పేస్ లో మీరు పెట్టుకోవచ్చు. ఫొటోస్ కానీ, ఫైల్స్ కానీ, యాప్స్ కానీ అన్ని మీరు ప్రైవేట్ గా అయితే యూస్ చేసుకోవచ్చు. సెన్సర్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది బాగానే పనిచేస్తుంది. అండ్ దీనిలో మీకు NFC ఉండదు, IR బ్లాస్ట్ అయితే ఉండదు. Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. Bluetooth 5.3 మీద రన్ అవుతుంది. సిమ్ స్లాట్ విషయానికి వస్తే హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. సెకండ్ స్లాట్ లో మీరు 2 TB వరకు మైక్రో SD కార్డ్ పెట్టి మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ 5G సపోర్ట్ తో కూడా వస్తుంది. 2 5G సిమ్లు కూడా దీనిలో మీరు యూస్ చేయొచ్చు. వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు, IP54 రేటింగ్ తోనే వస్తుంది. ఇది మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ తీసుకెళ్ళి కంప్లీట్ వాటర్ లో పెట్టకండి, ఇది వాటర్ రెసిస్టెంట్ అయితే రావట్లేదు. ఇది ఓవరాల్ గా CMF Phone 2 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ ఆ ప్రైస్ బాగా నచ్చింది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 16,999కి ఫోన్ తీసుకొస్తున్నట్టు చెప్పారు మీటింగ్ లో. మరి ఎగ్జాక్ట్గా ఎంత తీసుకొస్తారో తెలియదు, లాంచ్ డే రోజు తెలుస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ దీని గురించి. సో ఆ ప్రైస్కి చాలా మంచి ఫీచర్స్ యాడ్ చేశారు. కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. కెమెరాలో కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసి అప్డేట్లో ఇంకా కొద్దిగా ఫిక్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆ ప్రైస్కి ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది ఇది. దీన్ని ఇంకా అప్డేట్స్ తర్వాత రివ్యూ కావాలా మీకు, మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.